మీరు ఈ బట్టలే వేసుకోవాలి ఈ బట్టలే వేసుకోకూడదు అని చెప్పటం అనేటువంటిది పురుషాధిక్యతకు ఒక పారామీటర్ లాంటిదని చెప్పి మహిళలే కొంతమంది చెప్తున్నటువంటి ఈ నేపథ్యంలో మీరు కూడా వస్త్రధారణ పైన కొన్ని కట్టుబాట్లు కొన్ని నియమ నిబంధనలు సూచనలు ఇస్తున్నారు కదా, ఆ పురుషాధిక్యత ఆనవాళ్ళు మీలో కూడా ఉందనుకోవాలా? నేనైతే 100% మనము అవకాశం ఇస్తేనే మగవాడు వస్తాడండి. మనం అవకాశం ఇవ్వకుంటే ఏ మగవాడు చెడ్డోడు కాదు. మగవాడు చెడ్డవాడని నేను అనను. ఎందుకు అంటే మనం అవకాశం ఇవ్వకపోతే వాడు మన దగ్గరికి ఎందుకు వస్తాడు? మనం రెచ్చగొడితే రెచ్చిపోతాడు. ఎందుకు రెచ్చిపోతాడు? 100% రెచ్చిపోతాడు. నేను అనేది ఏంటి అంటే పారామీటర్గా ఆలోచించే విధానం తీరు ఉంటుంది. 100% ఇవాళ మద్దతు మగవాళ్ళు కూడా ఎందుకు ఇస్తున్నారు నాకు? అమ్మాయి కరెక్ట్గా చెప్పింది, మన ఇంట్లో మన అమ్మ ఉంది, నా భార్య ఉంది, నా బిడ్డ ఉంది అంటున్నాడు. ఎవరికేరా ఫుట్పాత్ గాడైతే అట్లా చెప్పడు, అవునా? వాడు నాకెందుకులే దేశం ఎక్కడ పోతే అంటాడు. అందరి కుటుంబాల గురించి ఉన్నవాళ్ళే కాబట్టి నేను అనేది ఏంటంటే కంఫర్ట్గా ఉండే డ్రెస్సులు అంటున్నా, ఇదే అని కాదు, నీట్గా నిండుగా ఉండాలంటున్నా అంతే తప్ప మీ వస్త్రధారణ గురించి నేను జడ్జిమెంట్ చేసే వ్యక్తి నేను కాదు. నీట్గా మంచిగా ఉండాలి. నేను ఎట్లా పడితే అట్లా వేసుకుంటా అంటే చెల్లదు.